కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు 2500 ప్రజలకు 2500 రూపాయలు మహిళలకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. జూబ్లీస్లో మంచి సహకారం చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గదే అయిపోయింది కదా. పార్లమెంట్లు సమావేశాలు నడవకుండా ఎస్ఐఆర్ పేరు మీద స్తంభింపజేసింది. చేసినప్పుడు మరి బీహార్లో ప్రజలు వాళ్ళకి ఓటేయాలి కదా, బీహార్లో చేసుకోవాలి కదా, ఓటైనా కదా. ప్రజలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అలవాటు అది. ఒకసారి ఈవీఎం అంటది, ఒకసారి అదంటది, ఒకసారి నెక్స్ట్ ఇక బెంగాల్ కూడా గదే అంటది. ఇక డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని ఇంతకు జరిగిన తప్పిదాలు అనేది నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలో సమీక్షించుకుంటాం. అది ప్రతి విమర్శలకు మాత్రం అవకాశమే. నేను అంటున్నా మైనార్టీలో ఒకటే అంటున్నా, నేనే అంటున్నా తుర్కోలందరూ ఒకటే గెలిపించారు అంటున్నా. హిందువులు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరు నావలా మరి గ్రేట్ గా గొప్ప నాయకుని కానీ మరి నేను గొప్ప నా పార్టీ గెలవాలని నా ధర్మం గురించి మాట్లాడినా. ఒక పార్టీని గెలిపించే దమ్ము నాకు దాన్ని గొప్పనే కదా. మరి ఇక కేటీఆర్ ఐరన్ లెగ్, దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి జిహెచ్ఎంసీలో. వాళ్ళు ఎన్నైనాయి? 56కి వచ్చినాయి. 56కి వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు. మునుగోడులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు. కంటోన్మెంట్ ఓడిపోయారు. జూబ్లీస్ ఓడిపోయారు. వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది. చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్ రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. ఆర్కే బ్రదర్స్ నేనే చెప్పిన. మొదటిదాకా జూబ్లీస్లో ఏం ట్యాక్స్ ఉండే? ఓకే ట్యాక్స్, ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్ ఉండే. ఇప్పుడు ఒరే ట్యాక్స్, ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్కే బ్రదర్స్ వాళ్ళు ఎన్నికల ముందు మాత్రమే కొట్టాడుకుంటారు, ఎన్నికల తర్వాత కలిసి ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా సిగ్గుంటే, ఏమైనా శరం ఉంటే, నీకు అక్కలు ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య, మొదటి భార్య, వాళ్ళ కొడుకు తారక్, ఫస్ట్ వాళ్ళ క్షమాపణ ఇప్పుడు
కొడుకునే కొడుకు కాదని చెప్పి కొడుకును భార్యను వాళ్ళ ఫ్యామిలీ లిస్టులకి తొలగించి సిగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అధికారం క్యాన్సిల్ చేస్తే సింపతితో గెలవాలని చెప్పి కుట్రలు చేసినటువంటి మూర్ఖుని నువ్వు ఆ భారతీయ జనతా పార్టీ ఉంచేది. నీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సర్టిఫికేట్. నీకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ అధికారులు ఇచ్చారు. మేము బయట పడ్డాక క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళా 2 ఓట్లు ఉంటాయి వాళ్ళకు, 2 ఓట్లు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నా, నువ్వు కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాకుంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీద పక్క విచారణ జరుపు. అవన్నీ కూడా లీగల్ గా వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వచ్చే విధంగా వాళ్ళ అమ్మను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా ఆస్తి మార్పిడి జరిగితే, ఎవరైనా అక్రమంగా ఆస్తి మార్పిడి జరుపుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెర వెనుక ఎవరున్నాడో వాడిని ఊడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారును ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాదనుకుంటే పబ్జీ గేమ్ నిషేధించినాం, కానీ ఇంట్లో ఆడుకుంటాడట రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరే చూడరన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటారు కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని ఆన్సర్ ఉంది. ఇలా ఫస్ట్ నుంచి కదే. ఇప్పుడు ఎవరు ఇది ఉప ఎన్నికలు ఇది ఫస్ట్ నుంచి కూడా అధికార పార్టీ అధికారం ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. 6 ఇటువంటి ఎన్నికలు 6 జరిగినాయి.